నిన్నేదైతే మా సహచర శాసన మండలి సభ్యురాలు బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు కన్ఫ్యూజన్లో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడిన మాటల పట్ల వారి యొక్క కన్ఫ్యూజన్ పట్ల కొన్ని విషయాలు తెలంగాణ ప్రజలకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి సమాధానం చెప్పడానికి ప్రెస్ మీట్ని నిర్వహించడం జరిగింది. బహుశా నిన్న కల్వకుంట్ల కవిత గారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ఫ్లైట్ మోడ్లో ఉన్నారని చెప్పి మాట్లాడినారు. బహుశా తను కన్ఫ్యూజన్లో వాళ్ళ నాయనని అనబోయి ప్రతిపక్ష నాయకుడిని అనబోయి ముఖ్యమంత్రి గారిని అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 18 నెలలు అయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. 18 మంత్స్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫార్మ్ హౌస్లో పండుకొని ప్రజల మధ్యలో లేకుండా కనీసము తనని గెలిపించిన నియోజకవర్గ ప్రజల పట్ల వారి యొక్క సమస్యల పట్ల కూడా పట్టించుకోకుండా ఫార్మ్ హౌస్లో పండుకున్నది కల్వకుంట్ల కవిత గారి తండ్రి దుబాయ్ శేఖర్ గారు. దుబాయ్ శేఖర్ 18 నెలలకెళ్ళి ఫ్లైట్ మోడ్లో వాళ్ళ తండ్రి గారు ఉన్నారు. ఫ్లైట్ మోడ్లో ఉన్న వాళ్ళ తండ్రి గారిని మేల్కొల్పకుండా ఈరోజు కల్వకుంట్ల కవిత గారి కుటుంబం పరిస్థితి ఏ రకంగా ఉందనంటే వాళ్ళ అయ్యనేమో దుబాయ్ శేఖర్ గారేమో ఫ్లైట్ మోడ్లో, కల్వకుంట్ల కవిత నువ్వేమో కన్ఫ్యూజన్ మోడ్లో, మీ అన్ననేమో సైలెంట్ మోడ్లో, మీ బావనేమో పాజ్ మోడ్లో, మొత్తానికి మీ పార్టీ ఏమో డిస్మాంటల్ మోడ్లో ఉంది. ఇది మీ పరిస్థితి. ఈరోజు బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలకి రిజర్వేషన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో బీసీ రిజర్వేషన్ల కోసం ఇచ్చిన మాట కోసము ఏదైతే బిల్లుని క్యాబినెట్లో ఆమోదించి గవర్నర్ గారికి పంపించి ఆర్డినెన్స్ తెచ్చి రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పి పార్లమెంట్ సమావేశాల ముందు కేంద్రం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన ప్రజెంటేషన్ చేయాలని చెప్పి ఢిల్లీకి అందరూ బీసీ నాయకులతోటి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి బీసీలకి న్యాయం చేకూర్చాలి, తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితి ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసింది భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణను ఒక రోల్ మోడల్ లెక్క తీసుకొని భారతదేశ వ్యాప్తంగా కూడా దాన్ని తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోతే అవగాహన లేకుండా ఆలోచన లేకుండా కన్ఫ్యూజన్లో ఏది మాట్లాడుతున్నావో నీ కుటుంబంలో నీది నువ్వు చూపించుకోనికి మీ అంతర్గత పోరుని ఏదైతే పెత్తనం చేయనీకి ఏది పడుతుంది మాట్లాడుతున్నావు. ముందు బీసీల కోసం రిజర్వేషన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పినప్పుడు నువ్వు స్వాగతించినామంటే నువ్వు స్వాగతించిన విషయాన్ని మేము కూడా స్వాగతించినాము. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఢిల్లీకి పోతుంటే ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నామని అంటే ఈ నీ ద్వంద్వ వైఖరి ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు. నిజంగా మీకు చిత్తశుద్ధే ఉంటే బాధ్యతనే ఉంటే ఫ్లైట్ మోడ్లో ఉన్న మీ దుబాయ్ శేఖర్ గారిని పబ్లిక్ మోడ్లోకి తీసుకొని వచ్చి ప్రజల మధ్యలోకి తీసుకొని వచ్చి బీసీ రిజర్వేషన్ పైన మేము కూడా సానుకూలంగా ఉన్నాము, మేము కూడా దీనిపైన పోరాటం చేస్తామని చెప్పి మాట్లాడాలి. ఒకవైపు ఏమో దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని చెప్పి నువ్వు మాట్లాడుతావు, మరొక వైపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడేమో ఇది సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడతారు. తెలంగాణ ప్రజలు ఏ రకంగా అయితే మాకు 65 స్థానాలు గెలిపించిండ్రో భారతీయ జనతా పార్టీ కూడా 8 మంది ఎమ్మెల్యేని గెలిపించారు. పార్లమెంట్లో మాకు 8 మంది ఎంపీలని గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా ఇక్కడ 8 మంది ఎంపీలని గెలిపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల పక్షాన్ని నిలబడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈరోజు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు కానీ ఈటల రాజేందర్ కానీ పదే పదే మేము బీసీ నాయకులమని చెప్పుకుంటారు. నిజంగా మీకు బాధ్యత చిత్తశుద్ధి ఉంటే ఇది తక్షణమే కేంద్రం కూడా దీన్ని ఆమోదించాలి, ఆమోదించకపోతే మేము రాజీనామా చేస్తామని గట్టిగా బలంగా మీరు చెప్పగలగాలి. ఆ రకంగా మీరు చెప్పలేకపోతే రేపు పొద్దున తెలంగాణలో ఉన్న బీసీ సమాజము బీసీ నాయకులు కానీ బీసీ ప్రజలు ఎవరు కూడా రేపు పొద్దున మీ దగ్గరకు వచ్చే పరిస్థితి ఉండదు, మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటే ఉద్దేశపూర్వకంగా ఒకలేమో కేంద్రం ఆమోదించాలని చెప్పి మరొక
ఆ పార్టీ అధ్యక్షుడేమో ఇది సాధ్యం కాదని చెప్పి ఉద్దేశపూర్వకంగా దీన్ని కానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుండ్రు. కానీ ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకి తప్పనిసరిగా కట్టుబడి ఉందని చెప్పే విధంగా మొదట దానిపైన అసెంబ్లీలో మండలిలో చర్చ పెట్టి దాని తర్వాత క్యాబినెట్లో ఆమోదించి గవర్నర్ గారికి పంపించి ఆర్డినెన్స్ తెచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురానికి